హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చి సాయంత్రం పూట 4:30, 5:30 ఆ టైంలో. సో ఎద్దులు అయితే పొలాన్ని నుంచి ఇంటికి వస్తున్నాయి. చూపించాను కదా, అవి వెళ్ళిపోయాయి వాళ్ళ ఇంటికి. ఇంక నేను అరుగు మీద కూర్చున్నాను. కొంచెము నాకు ఎందుకో 2 డేస్ నుంచి బాగా చలిగా ఉంది, ఫీవర్ ఉంది. సో బయటకు వచ్చి అలా కూర్చున్నారు అనమాట అరుగు మీద. అప్పుడే అందరు పనికి బయట వాళ్ళందరూ వస్తున్నారనమాట. చిన్న వీడియో చూస్తూ ఉండండి. ఈవినింగ్ అయ్యింది. ఎద్దులు బర్రెలు అన్నీ ఇంటికి వస్తున్నాయి అన్నమాట. చూశారు కదా, అక్కడ ఇప్పుడే వచ్చినాయి. సో నేను వచ్చి కొద్దిసేపు బయట కూర్చున్నాము అని చెప్పి కొద్దిసేపు లైవ్ చేసుకుంటున్నాం, బయట కూర్చుందాంలే అన్నట్టుగా వచ్చానమాట. సో అలా వచ్చి కూర్చున్నాను, కాసేపు లైవ్ చేసుకున్నాను. అంటే మా స్ట్రీట్లో ఎవరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా పీస్ఫుల్గా లైవ్ చేసుకోవచ్చు అనమాట. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఒకవేళ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు నేను మ్యూట్లో పెట్టేస్తాను. సో ఇది చూసారు కదా, ఇదే మా ఇల్లు. మా డాడీ టీవీ చూస్తున్నాడు, సో అందుకే నేను బయట కూర్చుంటాను. ఇది మా వేప చెట్టు. చాలా రోజులకి వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, చలికాలం కదా, వేడి నీళ్ళ కోసం మా నాన్న బాగా ఈడిసి పెట్టాడనమాట. చలికాలం కాబట్టి వాటర్ వేడి చేసుకుంటాం. ఇక్కడైతే చెట్లు పెరిగిపోతున్నాయి. అదేమో తమ్మ చెట్టు పైకి పోయినాయి, కాయలు పైకి పోయాయి, కొయ్యడానికి వీలు లేదు, అందుకే కొయ్యలేదు. సో అలా వచ్చింది ఎందుకు వేస్ట్ చేసుకోవాలని ఉందంట. ఈ మందార చెట్లు ఏంటో ఏమో కానీ చూడ్డానికి ఎంత పెద్దగా అయినాయి అంటే అంత పెద్దగా అయినాయి, కానీ ఒక్క పువ్వు కూడా పూయట్లేదు. ఒక 2 months నుంచి చూస్తున్నాను, పువ్వులు పూయట్లేదు మందార పూలు. ఒకవేళ ఏమన్నా వేస్తే పూస్తాయేమో, మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికి ఏం పెడితే పువ్వులు పూస్తాయో చెప్పండి. నేనేం పెట్టట్లేదు, జస్ట్ మందు కూడా పెట్టట్లేదు, జస్ట్ వాటరే పోస్తానమాట. అంటే ఆ వాటికే చూసారా ఎంత పెద్ద 2 చెట్లు అనమాట. ఇదేమో ముద్ద మందారం, ఆ పక్కదేమో రెక్క మందారం. అంటే ఇది ముదురాకు, అది లేతాకు. సో అదనమాట. చూసారు కదా, ఈవినింగ్ టైంలో ఇలా ఉంటుంది. ఎవరు ఉండరు, అందరూ పొలాలు పోయి ఇప్పుడు వస్తూ ఉంటారనమాట. ఇప్పుడు వస్తూ ఉంటారు పొలాలకు పోయి. చూస్తున్నారు కదా, మా డాడీ అయితే అక్కడ పొగొస్తుందా పొయ్యి దగ్గర. సో వెల్లుల్లి అయితే పెట్టేశాడు అనమాట. అవి కాగే వరకు టీవీ చూస్తున్నాడు. చూసుకొని నేను బయట కూర్చున్నాను. ఇంతే ఈవినింగ్ టైంలో రోజు డైలీ రొటీన్ ఇదే అనమాట. 4 o'clock అలా వస్తాను, వస్తే ఇంకింతే. తను టీవీ చూసుకుంటూ ఉంటాడు, వాటర్ వేడి చేస్తుంటాడు. నేను తర్వాత అన్నం వండుతాను అనమాట. కొంచెం లేట్గానే వండుతాను, ఫాస్ట్గా వండను. మీకు చెప్పాను కదా, మందార పువ్వులు పూయాలంటే ఏం చేయాలో చెప్పండి. మీకు గొర్రెపిల్లని చూపిస్తాను. అదిగోండి, వాళ్ళు చూస్తున్నారని నేను వీడియో బ్యాక్ కెమెరా పెట్టాను. సో మేక పిల్లలు కూడా పోయాయి ఇంటికి. మీకు చూపిస్తాను మా స్ట్రీట్ ఎలా ఉండో. ఈవినింగ్ టైం 5:30 ఆ మధ్యలో అవుతుంది. ఇదన్నమాట సంగతి. చాలా కూల్గా వెదర్ ఉంటుంది. చూసారా, ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు ఎద్దులు వస్తున్నాయి. ఇందాక ఒక ఎద్దులు పోయాయి కదా, ఇవి 2 ఎద్దులు అన్నమాట. ఇంక ఇలా వస్తూనే ఉంటాయి. సో పోదాం. డాడీ కరెంటు పోయినట్టుంది, వాటర్ వేడి అయినాయి, పోసుకుంటాడేమో.
అందుకే బయటికి వచ్చాడు. మర్చిపోకుండా చెప్పండి, మందార పువ్వులు పుయ్యాలంటే వాటికి ఏమి వేస్తే ఫెర్టిలైజర్ అయినా ఏమన్నా వేసేదైతే చెప్పండి నాకు. చెట్లు అయితే బాగా పుంజిపోయాయి. చూడు కింద ఎంత లావుగా ఉందో, అయినా ఒక్క పువ్వు లేదు. అదనమాట సంగతి. ఇది మా తులసి చెట్టు. కింద ఇక్కడ మళ్ళీ చెట్టు వేసాను, సో అది అలా ఉంది. ఇక్కడ వచ్చి ఒకటి కనకాంబరాల మొక్క మొలిస్తే దాన్ని కాపాడుకుంటా వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ చూసారా మిర్చి, అదనమాట. మర్చిపోకుండా కామెంట్ చేయండి. మందార చెట్లకి చూడండి ఎంత లావుగా ఉందో, ఒక పువ్వు ఇట్లేదు, కోపం వస్తుంది. తులసి చెట్టు. ఇది మిర్చియే, ఇదిగోండి ఇది మిర్చియే కాకపోతే అలా ఉంది. ఇది లిల్లీ, ఇది నాచు అంటారు కదా, నాచు అనమాట. ఒక కొమ్మ స్కూల్లో ఉంటే తీసుకొచ్చి పెట్టాను. సో పువ్వు అయితే పూయలేదు ఇప్పుడు వరకు, చూద్దాం. ఇది మాకు వేలీలు అయితే కాగిపోతున్నాయా. ఇక్కడ వచ్చి ఏంటో టకటక సౌండ్ వస్తుంది. ఏంటబ్బా అని సాయంత్రము తినేసాము. 7:30, 8 మధ్యలో అవుతుంది. సో వేలీలు అయితే అయిపోయినాయి. ఇంకా సో నేను స్నానాలు చేసేసరికి అయిపోయాయి అనమాట. ఏంటి టకటక సౌండ్ వస్తుందంటే, ఎప్పుడు మాకు పానీపూరీలు వస్తాయి, ఎప్పుడన్నా పానీపూరి బండి వస్తుంది. పానీపూరి బండి ఏమో అన్నట్టుగా నేను వెళ్తున్నాను. సో అక్కడ తీరా చూస్తే పానీపూరి కాదు, పాప్కార్న్ బండి అనమాట. చీకటైనా చూడండి లైట్ దగ్గర ఎంత మంచు పడుతుందో. అసలు 8 కూడా కాలేదు ఆ టైంలోనే, అంత చల్లగా ఉంది వాతావరణం. చూసారా అక్కడ పాప్కార్న్ వేరే అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి తీసుకుంటుంది. సో నేనైతే చూసి ఇటు చూస్తున్నాను. అంతలో తను పిలుస్తే ఇంకా తను పిలుస్తుంది. ఇంకా తను కొత్తగా మ్యారేజ్ అయింది. అయితే తను ఇంత అప్పుడు చూడడమే, మళ్ళీ నేను చూడలేదు. తను లేదు, అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో నేను ఇంకా చూసుకోలేదు. ఇంకా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. పాప్కార్న్ ఉంటే వేడి చేసి పెట్టింది, వేడి చేసేయకుండా మళ్ళీ చల్లగా వేస్తున్నాడు అంటేను, ఎందుకు ఒకసారి వేడి చేయమని అంటేను ఇంకా మళ్ళీ వేడి చేస్తున్నారు. సో అదనమాట. పాప్కార్న్ అయితే వేడి చేస్తున్నాడు. ఇంకా తనతో కాసేపు మాట్లాడాను, చాలా రోజులైంది కదా, తన మ్యారేజ్ అప్పుడు చూశాను అంతే, ఇంకా మళ్ళీ నేను చూడలేదు. అదే ఫస్ట్ టైం. ఇంకా తను లేదు, మొన్ననే వచ్చింది. అయ్యి మాట్లాడుకుంటా ఉన్నాము. ఆ లోపల అతను వేపుతా ఉన్నాడనమాట పాప్కార్న్. ఈ వేడిగా చలికాలంలో వేడిగా పాప్కార్న్ తింటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్, బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం వేడిగా తినాలి అంటే. పాప్కార్న్ అంటే నేను ఎక్కువ తినను, కానీ దాంట్లో అంట వాళ్ళు ఉట్టి సాల్టే వేస్తారంట, ఇంకా ఏమీ వేయరంట. అక్కడైతే బస్ స్టాండ్లో అయితే అక్కడ వాళ్ళైతే మంచిగా మసాలా అన్నీ వేస్తారు, కారంగా పుల్లగా భలే ఉంటాయి అక్కడ. సో నేను అదే చెప్తున్నాను. ఆయన అన్నాడు మేము ఏం వేయము, ఉప్పు ఒకటే వేస్తాము అని చెప్పాడు. సరేలే అని గమ్ముగా ఉన్నాను. సరే అని చెప్పేసి గమ్ముగా ఉన్నాను అంతే. మీరు అలా ఛానల్ కొత్తగా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ వ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. 5:30 నుంచి నేను 8 o'clock వరకు తీసిన వీడియో అనమాట. ఇది జస్ట్ షార్ట్ వీడియో. ఈవినింగ్